చైత్ర శుద్ధ నవమి హిందువులకు చాలా పవిత్రమైనది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించాడు. ఇది విష్ణువు 7వ అవతారంగా భావిస్తారు. దీనినే రామనవమి అంటారు. శ్రీ విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. భగవాన్ శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య. శ్రీరామనవమి సందర్భంగా ఆ అయోధ్య నగరం ముస్తాబవుతోంది. అక్కడ నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. రామనవమి సందర్భంగా ఆలయంలో బాలరాముడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నారు అర్చకులు. అంతేకాదు, రామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సూర్యతిలకం దిద్దనున్నారు. సూర్యకిరణాలు దాదాపు 4 నిమిషాల పాటు బాలరామయ్య నుదుటిపై పడనున్నాయి. ప్రత్యక్ష దైవంగా భావించే సూర్యనారాయణుడు తన కిరణాలతో బాలరామయ్యకు తిలకం దిద్దనున్నాడు. ఈ వేడుకను తిలకించేందుకు అయోధ్య ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక నవమి రోజు ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు అభిషేకం, ఉదయం 10:40 నుంచి 11:45 మధ్య ఆరాధన కార్యక్రమాలు జరగనున్నట్టు ఆలయ ట్రస్ట్ ఇప్పటికే ప్రకటించింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఈ దృశ్యాన్ని టెలివిజన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటిన సూర్యకిరణాలు ప్రసరించేలా అధికారులు ఆలయ నిర్మాణంలో ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. ఆలయం 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఓ పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపు లోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కనిపిస్తుంది. 3:30 నిమిషాల పాటు కనిపించే ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీమీటర్ల పరిమాణంతో ఉంటుంది. ఇందులో 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంగా కనిపిస్తుంది.